నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను మానస. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. ఒకటో తేదీకి ఒకరోజు ముందే ఏపీలో పెన్షన్ల పంపిణీ. పల్నాడు జిల్లా యలమందలో పెన్షన్లు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు. నగరంలో నూతన సంవత్సర వేడుకలకు సిద్ధమైన ఫామ్ హౌస్లు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవన్న సిపి సుధీర్ బాబు. ప్రజలు వైసీపీ కూటమి ప్రభుత్వాల మధ్య వ్యత్యాసం చూస్తున్నారు. సీఎం చంద్రబాబు ఎంతమందికి ఉద్యోగాలిచ్చారో చెప్పాలన్న మాజీ మంత్రి అమర్నాథ్. హైదరాబాద్ నగరంలో దూకుడు పెంచిన హైడ్రా అధికారులు. కాజాగూడ భగీరథ చెరువు బఫర్ జోన్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత. ఇక డీటెయిల్స్కి వెళ్తే ఒకటో తేదీకి ఒకరోజు ముందుగానే ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు అందిస్తుంది. ఈ ఉదయం నుంచి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. 63,77,943 మంది లబ్ధిదారులకు పెన్షన్ల కోసం 2,717 కోట్లను విడుదల చేసింది. పల్నాడు జిల్లా యలమందలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్లను పంపిణీ చేశారు. సారమ్మ అనే వితంతువు ఇంటికి వెళ్లి పెన్షన్ నగదును అందించారు. కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఆమె భర్త చనిపోయాడు. వారి కుటుంబ పరిస్థితి గురించి చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. ఇంటర్ చదువుతున్న సారమ్మ కూతురికి నీట్ కోచింగ్ ఇప్పించాలని అధికారులకు సూచించారు. సెల్ ఫోన్ షాపు పెట్టాలనుకున్న ఆమె కుమారుడికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ₹1,00,000 రుణం, మరో 2 లక్షలు సబ్సిడీగా ఇప్పించాలని అధికారులను ఆదేశించారు. అలవాట్లు ఏమైనా ఉన్నాయా? తాగుడు కానీ నేను ఆయాంలో 5 సంవత్సరాల్లో 5 సంవత్సరాల కాలంలో మన ప్రభుత్వం ఎవరు ఆదుకున్నది కూడా ఎవరు రాలేదు. 5 సంవత్సరాల కాలంలో కూడా అప్పుడు 50 ఏళ్ళు కరెంటు బిల్లు కట్టేనే మీకు పింఛన్ ఇస్తాము, లేకపోతే మేయం. సచివాలయంలోకి వచ్చిన పింఛన్ ఎన్నికలు కూడా టైం ఉన్నప్పుడు చదువుకోకూడదు. పార్ట్ టైం నువ్వు ఇంటర్మీడియట్ ఏం చేసావు? అప్పుడు పాస్ అయినావు. ఇంటర్మీడియట్ ప్రైవేట్ ఇది చిన్నగా ఇచ్చి ముందు రిపేర్ చేయి, ఆ 3 లక్షలు పెట్టి దాని నుంచి నెక్స్ట్ ఎట్టుకోవాలో చదువుకుంటూ 2 పనులు చేయి. ఓకేమ్మా, నేను ఆ డబ్బులు కూడా ఇప్పుడు బిల్లు ఇచ్చేసేయమంటాను. ఇది కూడా పెట్టిస్తాం, సోలార్ పెట్టిస్తాం. ధైర్యంగా ఉండండి. ఈ పాపని ఏం కావాలో అవన్నీ ఇప్పించి చదివించాలి. నాకు ఎంబీబీఎస్ చేసేట్టుగా మీరు మెంటరింగ్ చేయాలి. రేపటి నుంచి పాప జిల్లా అడ్మినిస్ట్రేషన్లో ఉండాలి. ఒకటి టేక్ లాజికల్. ఓకేమ్మా, బాగా చదువుకోవాలి. రామ్ అటు ఇట్లా లేమ్మా. రామ్ ఇట్రండి, పిల్లలు ఇట్రండి. కరోనా టైంలో మన వాళ్ళకి ఇంటికి వచ్చి నేను దగ్గర కాలేసి ధైర్యంగా మీకు మళ్ళా కేటగరైజేషన్ వస్తుందమ్మా. ఇప్పుడు మాలామాదిలో కూడా కేటగరైజేషన్ తీసుకొస్తాం. దాంట్లో కూడా నీకు బెనిఫిట్ వస్తుంది. బాగా చదువుకు పైకి వస్తుంది. నూతన సంవత్సర 2025 వేడుకలకు ముందు నగర శివారు ప్రాంతంలోని ఫామ్ హౌస్లను రాచకొండ సిపి సుధీర్ బాబు పరిశీలించారు. ప్రజలు నూతన సంవత్సర వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరుపుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని సిపి తెలిపారు. ఎవరైనా చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సిసి సుధీర్ బాబు హెచ్చరించారు.
సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీలో కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారని స్పౌస్ కేటగిరీ కింద కొత్తగా 5,402 మంది వితంతువులకు పెన్షన్లు మంజూరు చేసినట్లు టీడీపీ ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమా అన్నారు. మంగళవారం గొల్లపూడి సాయిపురం కాలనీలో స్థానిక నేతలతో కలిసి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేశారు. గత 3 నెలల వ్యవధిలో వివిధ రకాల కారణాలతో పెన్షన్ తీసుకోకుండా ఉన్న 50,000 మందికి సైతం బకాయిలతో సహా అందించనున్నట్లు వివరించారు. ఎన్టీఆర్ మొదలుపెట్టిన 75 రూపాయల పెన్షన్లు ఈ రోజు నెలకు 4,000కు చేరిందని గుర్తు చేశారు. ఎప్పటి నుంచి చెప్తున్నారు? ఆ నెలలో తెలీదు, తొలి 7,000 ఇచ్చారు. 7,000 పెడుతున్నాను. ఎవరు ఇచ్చారు? చంద్రబాబు నాయుడు గారేనా? 7,000 మొదటి నెల తీసుకున్నావు, తర్వాత అక్కడికండి తర్వాత 4,000. 4,000 ఏం చేస్తున్నావు? 4,000 అయ్యేటప్పుడు దేనికి ఖర్చు పెడుతున్నావు? మొన్న బస్సుకి చెప్పు, దేనికి? నాకు తిండికే మధ్యాహ్నం పెట్టి కూరగాయలకి ఎంత పెడుతున్నావు? కూరగాయలకి ఎంత పెడుతున్నావు? కూరగాయలకి కూరగాయలు నూనె చింతపండు, నూనె, పసుపు, ఉప్పు, కారం ఎంత అవుతుంది? నెలకి? ఒక 500 అవుతుంది. ఓకే. మందులకి ఎంత పెడుతున్నావు? మందులు రోజు మాత్రలు వేసుకోవాలి. ఎంత? ఒక 1000 రూపాయలు అవుతుంది. మందులకు 1000 రూపాయలు పెడుతున్నావు. ఇవి రావండి, కొన్ని ఒకటి ఆపరేషన్ అంతా. ఆపరేషన్ అయితే ఇప్పుడు నాకు భయం వేస్తుంది. ఆపరేషన్ చేసుకుని తినడానికే చాలు. ఆపరేషన్ చేయించుకుంటాం. ఆపరేషన్ చేయించడం ఒకసారి చూపించుకొని విధంగా చూడటం, అలాగే ఈ మందులు ఖర్చు పెట్టే డబ్బుల్ని మనం ఏదైతే ప్రభుత్వం ఇస్తూ ఉంది, అట్లాగే ఉచిత ఆరోగ్య దీని కింద కూడా క్యాంపుల కింద కూడా చాలామంది దాతలు ఈ మందులు ఇచ్చే కార్యక్రమం కూడా ఉంది. కాబట్టి ఇటువంటి వాళ్ళని మనం గుర్తుపెట్టుకొని ఆ డబ్బులు ఏదైతే ఇచ్చే పింఛన్ డబ్బుల్లో ఒక 1,000 రూపాయలు 2,000 వారుజామునే దగ్గర 4 గంటలకు 5 గంటలకే అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ప్రజల్లోకి వెళ్ళి ఈ ఎవరైతే పింఛన్దారులు ఉన్నారో వాళ్ళందరికి కూడా ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎన్నికల్లో సూపర్ 6లో వాగ్దానం చేశారో దాని మాట ప్రకారం మరి అధికారంలో రాగానే 3వ సంతకంగా 1,000 రూపాయలు 3,000 పెన్షన్ని ఒకేసారి 4,000కు పెంచడం, ఏదైతే గతంలో కలిపి 3 నెలలు కూడా ఇస్తానని ఆయన ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం మొదటి నెలలో 7,000 రూపాయలు పింఛన్ వచ్చిందని చెప్పి ఆ తల్లి ఇప్పుడే చెప్పింది. అట్లాగే తర్వాత ప్రతి నెల కూడా 4,000 చొప్పున ఎవరైతే ఓల్డేజ్ పెన్షన్ కావచ్చు, విడో కావచ్చు, వేవర్లు కావచ్చు, తాడీ ట్యాపర్లు కావచ్చు, ఫిషర్మెన్ కావచ్చు, సింగిల్ ఉమెన్, ఒంటరి రామ్ గారు, వాజ్పేయి గారు ఆ రోజు అందరూ కూడా దాన్ని ఆశీర్వదించారు. సమ్మెకి ఇక ఆంధ్రప్రదేశ్లో అన్ని రాష్ట్రాలు 26 జిల్లాలకి 13 ఉమ్మడి జిల్లాలకి అన్ని ప్రాంతాలకు కూడా గోదావరి పెన్నా అనుసంధానం, వంశధార, నాగావళి, అట్లాగే గోదావరి, కృష్ణా, పెన్నా అనుసంధానంతో ఈ ఏడాది వైఎస్ఆర్సీపీ కూటమి ప్రభుత్వాల మధ్య వ్యత్యాసం చూశారని, ప్రజలు నమ్మించి మోసం చేసిన పార్టీ కూటమిదని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పార్టీ వైఎస్ఆర్సీపీ అని, కూటమి పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. వైఎస్ జగన్ పాలనలో అనేక సంస్కరణలు తీసుకువచ్చారని, 5 ఏళ్లలో 2.75 లక్షల కోట్లు ప్రజల ఖాతాలో వేశారని, భోగాపురం ఎయిర్పోర్టు, సచివాలయాలు, మెడికల్ కాలేజీలు నిర్మించారని తెలిపారు. నాడు నేడు ద్వారా విద్యా వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారని, ఆర్టీసీని ప్రభుత్వ రంగంలో విలీనం చేశారని, డిఎస్సి ద్వారా ఉద్యోగాలు కల్పిస్తామని మొదటి సంతకం పెట్టిన చంద్రబాబు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. సంతకం మీ అందరికీ తెలుసు, డిఎస్సి మీద పెట్టారు. డిఎస్సి ద్వారా దాదాపు 6,700 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి తొలి సంతకం ఏమైపోయిందో ఒకసారి సమాధానం చెప్తే బాగుంటుందని చెప్పి మీ ద్వారా అడుగుతా ఉన్నా. దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ లేదు, దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ లేదు. తీరా 7 నెలలు కాలం గడిచిపోయింది. ఏం జరగబోతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో పాపం ఆశ పెట్టుకున్నటువంటి ఆ యువత ఈరోజు ఏమైపోతామో తెలియనటువంటి పరిస్థితిలో యువత ఉన్నారు. 1 కాదు 2 కాదు అనేక పథకాలు ఇస్తామని చెప్పి, మాకు అధికారం ఇస్తే సూపర్ 6 ఇస్తాం, అన్ని వర్గాలకి మేలు చేస్తాం, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల కన్నా ఎక్కువ ఇస్తాం, మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వం. ఉదాహరణకి మొన్ననే 13వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున రైతుల పక్షాన పోరాటం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు. తీరా చూస్తే ఏదైతే వారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇస్తామన్నటువంటి 20,000 రూపాయలు
పెట్టుబడి సాయం కింద ఇస్తానన్నటువంటి 20,000 రూపాయలు ఏమైపోయిందని చెప్పని అడిగితే సమాధానం చెప్పేటువంటి పరిస్థితిలో ప్రభుత్వం లేదు. అమ్మఒడి కింద 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పినటువంటి అమ్మఒడి లేదు. మహిళలకి 18 సంవత్సరాలు నిన్నటువంటి ప్రతి మహిళకి నెలకి 1,500 రూపాయలు ఇస్తామన్నటువంటి ఆ పథకం లేదు. రాష్ట్రంలో 20 లక్షల మంది నిరుద్యోగ యువత ఉన్నారు. వారికి ఉపాధి కల్పించేంత వరకు 20 లక్షల మందికి నెలకి 3,000 రూపాయలు చెప్పిన నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు, అది లేదు. ఈ చెప్పినటువంటి పథకాలు కాకుండా ఏదైతే పిల్లలకి ఇవ్వాల్సినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ 3,900 కోట్ల రూపాయలు అది బకాయిలు ఉండిపోయినాయి. ఆరోగ్యశ్రీ కింద కట్టాల్సినటువంటి నెట్వర్క్ హాస్పిటల్స్ కట్టాల్సినటువంటి 3,000 కోట్ల రూపాయలు అవి బకాయిలు ఉండిపోయి, కొన్ని హాస్పిటల్స్ అయితే ఆరోగ్యశ్రీ పేషెంట్లనే తీసుకున్నటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కనబడతా ఉన్నాయి. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు అన్నారు, ఈ సంవత్సరం అడిగితే 1 అన్నారు. ఉచితంగా మహిళలకి బస్సు ఫ్రీ అన్నారు, మొన్న అడిగితే సంక్రాంతి అన్నారు, ఈరోజు పేపర్లో చూస్తే ఉగాది అంటా ఉన్నారు. ఏ సంవత్సరం ఉగాదో ఏ సంవత్సరం సంక్రాంతో చెప్తే బాగుండేది ప్రభుత్వం. ఇన్ని కార్యక్రమాలు ఇంత నమ్మబలికి మీరు సాధించినటువంటిది కేవలం అధికారం మాత్రమే, ప్రజల నమ్మకం కాదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. మేము మొదట్లో చెప్పాం 6 నెలల సమయం ఇస్తాం, ప్రతిపక్షంగా మా పాత్ర పోషిస్తాం, ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. మీరు హైదరాబాద్ కాజాగూడలోని భగీరథ చెరువు బఫర్ జోన్లోని అక్రమాలపై హైడ్రా నడుం బిగించింది. భగీరథ చెరువు బఫర్ జోన్లో 4 ఎకరాల ఖాళీ స్థలం చుట్టూ అక్రమార్కులు ఫెన్సింగ్ వేసినట్లు గుర్తించారు. ఈ అక్రమ ఫెన్సింగ్ ను హైడ్రా మంగళవారం కూల్చివేసింది. ఆ స్థలంలో ఉన్న వైన్ షాపును తక్షణమే ఖాళీ చేయాలంటూ హైడ్రా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇక చిత్తూరు జిల్లాలో పోలీస్ కానిస్టేబుళ్ల ఎంపిక ప్రక్రియలో అభ్యర్థులకు దేహ దారుఢ్య సామర్థ్య పరీక్షలు ప్రారంభమయ్యాయి. జిల్లా ఎస్పీ మణికంఠ పర్యవేక్షణలో పకడ్బందీగా ఏర్పాటు చేశారు. తొలి రోజు 600 మంది అభ్యర్థులకు గాను 293 మంది హాజరు కాగా వీరిలో 155 మంది అర్హత సాధించారు. 25 సీసీ కెమెరాలతో నిఘా వలయంలో పకడ్బందీగా అభ్యర్థులకు దేహ దారుఢ్య పరీక్షలు నిర్వహించామని ఎస్పీ తెలిపారు.
యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఎలా పెడుతున్నారని ఆరా తీసి వారితో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పాఠశాల విద్యార్థులకు భోజన సదుపాయాలు చేస్తుందని, నిర్వాహకులు రాజీ పడకుండా నాణ్యమైన భోజనం వడ్డించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సడన్గా ఏదన్నా మళ్ళీ కారం అయితే కుక్కి రావడం సిద్ధ అవడం ఉంచుకోవాలి కదా. ఉందా 7 8 సరుణ్ రెడ్డి వాడు రమ్మని వరంగా సరుణ్ కదా అంటే మీరు వచ్చినారా ఆ రోజు? ఎం ప్రసన్న సి ప్రసన్న నీ పేరు వాడికి ఎడిపోయినవరా వద్దు అడుచుకోవట్లేదు, ఏం అడుచుకోవట్లేదు. సరుణ్ రమ్మన్నావు వచ్చిన అందుకనే ఆ రోజు రమ్మన్నావు తెలంగాణ వంటలు. మరి విలువలే నన్ను, మీ మేడం విలువలే, నువ్వు విలువలే. ఫస్ట్ వీడియో మేడం మీరు ఒకళ్ళు గ్యాప్ అంటారా? మీ ప్రిన్సిపల్ గారు హెడ్ మాస్టర్ రండి 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 నాకు పాప అడుగు. ఈసారి బ్రేక్ చేద్దాం, 50% చేద్దాం. 10 కన్నా ఎక్కువ సైకిల్లో తీసుకోవాలి. మీ రిజల్ట్ వచ్చిన తెల్లారి ఇక్కడ పిలిపించి మీ పేరెంట్స్కి సన్మానం చేస్తాం, సైకిల్ ఇస్తాం. పక్కా రాసి పెట్టుకోండి. రిజల్ట్ వచ్చిన తెల్లారి మీ తల్లిదండ్రులు పిలుస్తాం, మేము ఎమ్మెల్యే గారు రమ్మంటాం, సన్మానం చేస్తాం, సైకిల్ ఇప్పిస్తాం. ఓకే కదా? అది ఎంతమంది తెచ్చుకుంటాం. 10/10 వాళ్ళకే మరి. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ దత్తాత్రేయ కాలనీలోని డీఎస్పీ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా విస్తృతంగా వాహన తనిఖీలు జరిపారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 60 వాహనాలను సీజ్ చేశామని, న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా సరిహద్దు ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని డీఎస్పీ తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా చోటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో ఫ్లైఓవర్ పనుల్లో భాగంగా సర్వీస్ రోడ్డు విస్తరణలో వేసిన డ్రైనేజీ స్లాబ్ పనుల్లో నాణ్యతా లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. డ్రైనేజీ స్లాబ్లు వేసి 10 రోజులు గడవక ముందే డీసీఎం ఎక్కడంతో పూర్తిగా పాడైపోయాయి. నాసిరకం పనుల కారణంగానే రోడ్డు కుంగిందని స్థానికులు వాపోతున్నారు. అధికారులు క్రేన్ సహాయంతో డీసీఎం తొలగించారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఒకటో తేదీకి ఒక రోజు ముందే ఏపీలో పెన్షన్ల పంపిణీ. పల్నాడు జిల్లా యలమందలో పెన్షన్లు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు. నగరంలో నూతన సంవత్సర వేడుకలకు సిద్ధమైన ఫామ్ హౌస్లు,
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవన్న సిపి సుధీర్ బాబు. ప్రజలు వైసీపీ కూటమి ప్రభుత్వాల మధ్య వ్యత్యాసం చూస్తున్నారు. సీఎం చంద్రబాబు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలన్న మాజీ మంత్రి అమర్నాథ్. హైదరాబాద్ నగరంలో దూకుడు పెంచిన హైడ్రా అధికారులు. కాజాగూడ భగీరథ చెరువు బఫర్ జోన్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్. నమస్తే.